వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. జెండలు అటు వెనుక కొట్టండి, జెండాలు వెనుక కొట్టి దుద్యాల మండలం లగచర్ల గ్రామం అట్లాగే దాని చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 1375 ఎకరాల గిరిజనులు ఇతర ప్రజల యొక్క భూమిని ఫార్మాసిటీ పేరుతోటి ప్రభుత్వం అక్వైర్ చేయడానికి సిద్ధపడుతోంది. కానీ నిబంధనల ప్రకారం ముందుగా తెలియజేసి వాళ్ళతో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. అలా కాకుండా ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ భూములు స్వాధీనం చేసుకుంటున్నట్టుగా చెప్పి ఆ తర్వాత సంప్రదింపుల కోసం అనే పేరుతోటి రైతులను కలవడానికి కలెక్టరు ఇతర అధికారులు వచ్చారు. అక్కడ రైతులు ఆవేశంతో తమ భూములు కోల్పోతున్నాం, బతుకు తెరువు ఆగమైపోతుందనే ఆందోళనతో అధికారులపైన దురుసుగా ప్రవర్తించారు. అది తప్పు. అయినా సరే ఆ ఘటన ఆసరా చేసుకొని ప్రభుత్వం చాలా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించడం కూడా చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ ఇంకా గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడం, మగ పురుషులు ఎవరూ లేకుండా అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా బాధాకరం. ఈ విషయాలు పరిశీలించడానికి, ఫార్మాసిటీ పూర్వాపరాలని మదింపు చేయడానికి, అక్కడ రైతులు జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని తెలుసుకోవడానికే ఈ రోజున మేము అక్కడ పర్యటన వామపక్షాల పార్టీల తరఫున పర్యటన చేస్తున్నాం. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రజా సంఘాల కార్యకర్తలు, ఇతర పరిశీలకులు, ప్రెస్సు ఆ గ్రామాలకు వెళ్ళడానికి పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే కూడా ప్రభుత్వం సహించకుండా ఆటంకపరుస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు 6 గ్యారెంటీలతో పాటు ప్రజాస్వామ్యం కూడా 7వ గ్యారెంటీగా ప్రకటించింది. కానీ దాన్ని అమలు జరపడంలో విఫలమవుతోంది. అనేక విషయాల్లో ప్రజలతో సంప్రదించకుండా, ప్రతిపక్షాలని విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తోంది. దురదృష్టకరం. అయితే ఈరోజు కూడా ముందుగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చినాయి. కానీ ఆ తర్వాత అధికార పార్టీకి సంబంధించిన ప్రముఖులు నాకు ఫోన్లు చేశారు. అట్లాగే అధికారులు, వికారాబాద్ జిల్లా ఎస్పీ గారు కూడా నాకు ఫోన్ చేసి అరెస్టులు ఏమీ చేయబోవటం లేదు, మీరు స్వేచ్ఛగా గ్రామంలో తిరగవచ్చు, రైతులతో మాట్లాడవచ్చు అని చెప్పారు. అందుకు ప్రభుత్వానికి అట్లాగే అధికారులకు కూడా ధన్యవాదాలు. మేము అక్కడ వెళ్ళిన తర్వాత రైతాంగం అందరినీ కలుసుకొని స్వేచ్ఛగా మాట్లాడి అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి, భూములు ఏ రకంగా ఉన్నాయి, ఆ భూములు పంటలు పండే భూములా కాదా, ఎందుకంటే ఫార్మాసిటీ కానీ ఇట్లాంటి ప్రమాదకరమైన పరిశ్రమలు పెట్టేప్పుడు, ఫార్మా అంటే విషపూరితమైన కాలుష్యాలను వెదజల్లే ఫ్యాక్టరీలు అవి జనావాసాలకు దగ్గరగా ఉండకూడదు. అదే రకంగా ఫ్యాక్టరీలు కానీ ప్రాజెక్టులు కానీ సేకరించేప్పుడు, భూములు సేకరించేటప్పుడు 2 పంటలు పండే సుక్షేత్రమైనటువంటి భూములను ఎప్పుడు తీసుకోకూడదు అనేది 2013లో ఉన్న భూసేకరణ చట్టం చెప్తోంది. దానికి విరుద్ధంగా జరుగుతుంది అనేది కూడా మేము పరిశీలన చేస్తాం. నిష్పాక్షికమైనటువంటి పరిశీలన చేసి దాని ఆధారంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, ప్రభుత్వానికి విషయాలు తెలియజేయడానికి, ముఖ్యమంత్రి అధికారుల చేత ఒప్పించి రైతులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఆ సవ్యమైన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోతే ప్రజా ఉద్యమం నిర్మించి ఒత్తిడి చేసైనా సరే రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. మా ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలి, మీడియా మిత్రులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ పర్యటనలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, మరొక సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్, అట్లాగే ఆర్ఎస్పి ఫార్వర్డ్ బ్లాక్, అట్లాగే ఎంసిపిఐ, ఎస్యుసిఐ, లిబరేషన్ పార్టీ, సిపిఐఎంఎల్ పార్టీ, మొత్తం 10 పార్టీలు పాల్గొంటున్నాయి. ఇంకా ఒకళ్ళిద్దరు సిపిఐ నాయకురాలు పర్ష పద్మ గారు 1 నిమిషం మాట్లాడతారు. అట్లాగే మరొక పార్టీ నుంచి కూడా మాట్లాడిస్తాం మన నరహరి గారు. బలవంతపు భూసేకరణను ఆపాలి అని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా శాంతియుతంగా రైతుల అనుమతితోనే ఏ అభివృద్ధి కార్యక్రమైనా చేపట్టాలి అన్నది సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే లఘుచర్లలో కలెక్టర్పై జరిగినటువంటి దాడి అని
దానికి సంబంధించి కూడా ఆఫీసర్స్ మీద దాడి జరిగింది అని వచ్చాయి వార్తలు. వీటన్నింటికి సంబంధించి కూడా వారిపై దాడి చేయటాన్ని కూడా తీవ్రంగా ఖండించాం గతంలోనే, ఇప్పుడు కూడా ఆ రకంగానే ఖండిస్తున్నాం. ఆ సందర్భంగా అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలా. అసాంఘిక శక్తులు అని చెప్పబడినటువంటి కలెక్టర్ గారు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అన్నది పరిశీలించటంలో తప్పు లేదు, కానీ అమాయక గిరిజన ఇతర రైతాంగాన్ని నిర్బంధంగా అరెస్టు చేసి జైళ్ళల్లో పెట్టడం కరెక్ట్ కాదు అని, ఇది ఖచ్చితంగా ఇప్పటికైనా వాళ్ళందరినీ విడుదల చేయాలి అని చాలా సామరస్యపూర్వకంగా ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి చర్యలు తీసుకోవాలి అని, అవసరమైతేనే భూమి సేకరణకు సంబంధించి కూడా రైతుల అనుమతి లేకుండా నిర్బంధాలతో కూడినటువంటి నిర్ణయాలను ఎట్టి పరిస్థితులలో కూడా సహించమని ఈ సందర్భంగా ఫార్మా కంపెనీ అసలు ఈ రాష్ట్రంలో అక్కర్లేదని కూడా చాలా నిర్ధారణగా నేను చెప్తా ఉన్నాను. 40% అంటే ఫార్మా ఉత్పత్తులు ఇప్పటికే ఇతర దేశాలకు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అవసరమే లేదు ఈ నిరుపేదల భూములు సేకరించి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లాభాల కోసం ఫ్యాక్టరీలు కానీ ఫార్మా కానీ నిర్మించాలనుకుంటున్నారు. ఖచ్చితంగా పునరాలోచించాలి అని అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో చర్చించి నిర్ణయాలకు రావాలి అని కూడా డిమాండ్ గతంలో చేశాము, మళ్ళీ చేస్తూ ఉన్నాము. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలి అని కోరుతా ఉన్నాను. కేవలం 1.8 హెక్టార్ల భూమి, ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతుల సంఖ్య గణనీయంగా ఉంది రాష్ట్రంలో, దేశంలో, లఘుచర్ల ప్రాంతంలో కూడా. గిరిజన దళిత రైతుల యొక్క భూములు వారి జీవనోపాధికే సరిపోవటం లేదు. అటువంటి భూముల్ని వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? 2013 చట్టం ప్రకారం నిజంగానే మార్కెట్ ధరకు చాలా దగ్గరగా వాళ్ళు ఇంకెక్కడైనా భూములు కొనుక్కోవడానికి వీలుగా, లేదా ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ రైతులకు ఇతర ప్లేసెస్లో భూములు ఇవ్వటం ద్వారా ఇక్కడ సేకరించండి. మీరేమైనా ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి అంటే ఫార్మాకు ఎట్టి పరిస్థితులలో కూడా రాష్ట్ర ప్రజలు అనుకూలంగా లేరు. అవసరం లేని ఫ్యాక్టరీ కట్టడంలో ఉపయోగం లేదు ప్రభుత్వానికి, ప్రజలకు కూడా. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టి ఫార్మా ఇతర ఇండస్ట్రియల్స్ ఏర్పాటు చేసేటటువంటి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించవద్దు అని, రాష్ట్రంలో నిరుపేద రైతులు నిలదొక్కుకోవటానికి, జీవనోపాధిని కొనసాగించడానికి వీలైన చర్యలు తీసుకోవాలి అని, అట్లా అయితేనే ఈ రాష్ట్రంలో అందరి మద్దతు పొందటానికి వీలుంటుంది. ఆలోచించమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈ లగచర్ల రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములను సేకరించి అక్కడ ఒక కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి ఫార్మా కంపెనీని పెట్టడానికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీలందరూ ఈరోజు రైతులతో మాట్లాడటం కోసం మేము ఇక్కడికి వచ్చాము. రైతుల దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా బలవంతంగా భూములను సేకరించి ఒక ఫార్మా కంపెనీ పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చాలా బలవంతంగా పోలీసులను పెట్టి అణగదొక్కటాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని, అక్కడ ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని, రైతుల యొక్క అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 ఎకరం భూమిని కూడా సేకరించడానికి వీల్లేదని చెప్పి ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ మిగతా వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తూ